ఆస్వాదించే వారికి సముద్రపు హోరు నిత్యం ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది. అటువంటి హోరు స్తంభించిపోయి అసలు సముద్రమే కనిపించకుండా పోతే కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వైనంవలపు వద్ద గల కోతి బీచ్ వద్ద సముద్రం 24 గంటల పాటు కనుమరుగైంది. అక్కడ దాదాపు 200 మీటర్ల పొడవున సముద్రం దాదాపు 50 నుంచి 70 మీటర్ల లోపలకు వెళ్లిపోయింది. సముద్ర అలలు తిరిగి రావడానికి 24 గంటల పైగానే వ్యవధి పట్టింది. సముద్రం ఇలా ఎందుకు వెనక్కి వెళ్ళిందో తెలియక ఆ ప్రాంతీయులు ఇప్పటికీ తల్లడిల్లిపోతూనే ఉన్నారు. ఇక్కడి సంఘటన ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. కేరళలోని వైనంవలపు సముద్ర తీరంలో నిత్యం సమీప ప్రాంతాల వారు సేద తీరి వెళ్తుంటారు. 29వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో సందర్శకులు చూస్తుండగానే సముద్రం వెనక్కి వెళ్లిపోవడం మొదలుపెట్టింది. అలా అది దాదాపు 70 మీటర్ల మేర లోపలకు చొచ్చుకుపోయింది. తీరంలోని కేవలం 200 మీటర్ల నిడివిలో మాత్రమే ఇలా జరిగింది. 200 మీటర్లకు అటు ఇటు సముద్రం మామూలుగానే ఉంది. 2004లో సునామీ, 2017లో భారీ తుఫాను రావడానికి ముందు ఇదే విధంగా సముద్రం వెనక్కి మళ్లిపోయి ఉండడంతో సమీప ప్రాంతాల వారు తీవ్ర ఆందోళన చెందారు. జిల్లా అధికారులు అక్కడికి చేరుకుని అరేబియా సముద్రంలో సునామీ, భూకంపాలు ఉన్నట్టుగా సంబంధిత శాఖ నుంచి హెచ్చరికలేవీ వెలువడినందున ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని చెప్పినా ఆ రోజు రాత్రంతా ఆ ప్రాంతీయులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. మరుసటి రోజు అంటే 30వ తేదీ సాయంత్రానికి సముద్రపు నీరు నెమ్మదిగా ముందుకు రావడం మొదలైంది. ఆ సమయంలో అక్కడి వారికి పెద్ద సంఖ్యలో చేపలు, ఇతర జలచరాలు లభించాయి. కేరళను ఈశాన్య రుతుపవనాలు తాకడంతో గాలి దిశ మారి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.